ఇదిగో మనవడా, నువ్వు మనసులో అలాంటివి ఏమి పెట్టుకోకు. ఇదిగో ముందు బయలుదేరండి. రైట్ రైట్ రైట్. అమ్మా అలివేలు, మీరు వెళ్లేలోపు నేను పంతులు గారికి ఫోన్ చేసి చెప్తానులేమ్మా. అలాగే నాన్న. ఏమండి, బయలుదేరదామా? బయలుదేరండి బాబు. పద్మావతి వెంకిల్ది మంచి జోడి అనుకున్నాను, కానీ అది తప్పు. అలివేలు వెంకిల్దే మంచి జోడి. నీ మొహం ఏం కాదు. ఏంటి? అదేం కాదు, నీ మొహం మీద ఏదో పడింది చూసుకోమని అంటున్నాను. జానకి, ఏం పడిందో చూడు. నాకేం కనిపించటం లేదండి. ఈ ముసల్దానికి ఈ మధ్య జోకులు ఎక్కువయ్యాయి. ఏ ముసలే, మావయ్య, జడ్జి దగ్గర నుంచి ఇంకా ఫోన్ రాలేదేంటి? ముసలామ్మ గారు మర్చిపోయి ఉంటది. ఉండోసారి ఫోన్ చేసి కనుక్కుంటాను. చెయ్యి. 100 ఏళ్ళు ఖచ్చితంగా బతికేద్దామా, ఆవిడే చేస్తుంది. హలో బామ్మగారు. ఒరే సోడా బుడ్డి, ఫోన్ దానికి ఇవ్వరా. అలాగేనండి, చాలా పద్ధతిగా మాడుతుంది. నీతోనే మాడుతుంట, మాట్లాడు. జడ్జి, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? ఇద్దరూ బండి మీద బయలుదేరే. వెరీ గుడ్ జడ్జి. ఏం వెరీ గుడ్డో ఏమో. అలివేలేమో గుడ్లు పెట్టే కోడ్లా గుడికి వెళ్ళమంటే వెళ్ళనంటూ పట్టు కూర్చుంది. నేనే నా టాలెంట్ అంతా ఉపయోగించి బయలుదేరించా. అందుకేగా ఈ పని నీకు అప్పగించాను. నా పని అయిపోయిందమ్మా, ఇక నువ్వే చూసుకో. అలాగే జడ్జి. బాయ్ బాయ్. ఏమన్నారమ్మా బామ్మగారు? మనం అనుకున్నట్టే జరుగుతుంది మావయ్య. ఈ పాటికి వాళ్ళు వచ్చేస్తూ ఉండాలి. మా నాన్న ముందు నటించడానికి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. ఏమైంది బావా? పూల సజ్జ గుచ్చుకుందా? అయ్యో పాపం, సారీయే అని అంటాననుకున్నావా? అననుగా. ఎందుకంటే కావాలనే చేశానుగా. మీ నాన్న ముందు మార్కుల కోసం నటిస్తున్నావు, ఆ మాత్రం అర్థం చేసుకోలేని వాడిని అనుకున్నావా? లేకపోతే బండి మీద గుడికి తీసుకువెళ్ళు అనగానే లేదండి నాకు బ్యాంక్లో అర్జెంట్ పనుందని చెప్పి తప్పించుకోవాలిగా. గుళ్ళో కూడా నీ నాశనం, నీ తల్లిదండ్రుల నాశనమే కోరుకుంటాను, కానీ నీ క్షేమం గురించి ఎందుకు కోరుకుంటాను చెప్పు? అది నీ సంస్కారం పైన ఆధారపడి ఉంటుంది. వాట్సాప్లో గుడ్ మార్నింగ్ మెసేజ్లా మాటకి సంస్కారం అనే మాటని వాడొద్దు కన్నా. నీలో ఏదో ఒక రోజు మార్పు రాకపోదు. మీరందరూ కట్టకట్టుకుని చచ్చినా రాదు. గుడికి రావటం ఇష్టం లేకపోతే వెళ్ళిపో, అంతేగాని అలా మాట్లాడుకో. నేనేం చేసినా మా నాన్న దృష్టిలో నా తప్పుండకూడదు. ఇష్టం లేకపోయినా కూడా నాకు తప్పదు కదా. పద. బయలుదేరి చాలాసేపు అయింది కదమ్మా, ఇంకా రాలేదేంటి ఇల్లు? నాకు అదే అర్థం కావట్లేదు మావయ్య. అదిగో వచ్చేస్తున్నారు మావయ్య.
నువ్వు చెప్పిందంతా నిజమే. ఇద్దరి మధ్య మరో మనిషి పెట్టేంత గ్యాప్ ఉంది. ఏదో పెట్టింది మధ్యలో. ఆ దూరాన్ని ఎలా దగ్గర చేస్తానో చూడు మావయ్య. నువ్వు మన ప్లాన్ ఫాలో అయిపో. అలాగేనమ్మా. ఆగండి ఆగండి ఆగండి. ఏమైంది? అది భలే సమయానికి వచ్చారు. ఏమైంది బాబాయ్? ఓల్డ్ బండి కదా, రిపేరింగ్. సర్లే చేయించుకొని రండి. నువ్వు మీరెక్కడికి బయలుదేరారు? చేతిలో సజ్జ కనిపించట్లేదా? బావ వీపు దగ్గర కత్తి పెట్టినట్టు పట్టుకుంటే నాకెలా కనపడుతుంది? అయినా రోడ్డు మీద ఈ మీటింగ్లేంటి? ఏమండి పదండి మనం వెళ్దాం. అలా అలివేలు పద్మావతి కూడా గుడికే బయలుదేరింది. ఏంటి గుడికి బయలుదేరిందా? అదేంటమ్మా అంత ఆశ్చర్యంగా అడిగావా? ఎవరితోనూ ఒక మాట కూడా చెప్పకుండా బయలుదేరిందేంటా అని. ఇంతకు ముందంటే పద్మావతి ఇల్లంతా నెమల్లా పరిగెడుతూ ఉండేది. ఇప్పుడు మీ నాన్నగారు అవకాశం లేకుండా చేశారు కదా. సర్లే మీరు వెళ్ళండి బావా. కావాలంటే నేనే ఆటోలోనూ వెళ్తాను. అదేంటమ్మా అలాగంటావు? నువ్వు కూడా ఇంకేళ్ళ బండి మీద వెళ్ళిపో. ఏంటి ఏం మాట్లాడుతున్నావు మావయ్య నువ్వు? అవునమ్మా, చాలా సేపు నుంచి ఇక్కడ ఎదురు చూస్తున్నాం. ఒక్క ఆటో కూడా రాలేదు. అయితే మాత్రం ముగ్గురం వెళ్ళడానికి ఇదేమైనా కారు అనుకున్నావా? అమ్మ అలివేలు, అవసరమైనప్పుడు కదా అంత సర్దుకుంటా ఉండాలి. ఈసారికి సర్దేసుకో. ఈ బండి ఇద్దరికే కష్టం, అలాంటిది లడ్డు లాంటి పద్దు కూర్చుంటే ఇంకేమైనా ఉందా? బావ చాలా అదృష్టవంతుడు అలివేలు. నీలాంటి కరెంటు తెగిన చేసుకున్నాడు కదా. ఇప్పుడు ఆ కౌర్లను ఎందుకని ముందు నువ్వు ఎంకి బండి ఎక్కమ్మా. ఎందుకంటే ఈ బండి ఇప్పుడు రిపేరింగ్ చేయించాలంటే నేను మెకానిక్ దగ్గరికి వెళ్ళి తీసుకురావాలి. అప్పుడు దాకా నువ్వు వండుకుంటావు ఇక్కడ. అవును పద్దు, కూర్చో. ఏమండి ఎలా సరిపోతుందండి? సర్దుకుంటే సరిపోతుంది. కాదండి, చూడాలి వేలు, పద్మావతి ఏం పరాయిది కాదు కదా, మన ఇంట్లో మంచి. కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. అది మాట అంటే రాధసారదే పచ్చ జెండా ఊపిన తర్వాత నీకెందుకమ్మా ట్యాంక్స్ నా. ముందు నువ్వు కూర్చోమ్మా, కూర్చోమ్మా. సజ్జా ఒళ్ళు అయినా పెట్టుకొచ్చామ్మా. ముందు నువ్వు జరిగి కూర్చో. ఇప్పుడు జరుగు, ముందు జరుగు. చెయ్యి ఎంకి నడు చుట్టేసి కూర్చో, కూర్చో. ఇప్పుడు నువ్వు వెళ్ళి కూర్చోమ్మా, కూర్చోమ్మా పద్మావతి. జాగ్రత్త. రైట్ 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 రైట్. వాళ్ళ మనసులు కలపటం కోసం నీ మనసును రాయి చేసుకుంటున్నావు కదా తల్లి. ఎంత గొప్పదానివే నువ్వు. పద్దు కొంచెం వెనక్కి జరిగి కూర్చో. వెనక ఏమైనా మరో 4 సీట్లు ఉన్నాయనుకున్నావా? లేకపోతే ఇదేమైనా గుర్ర బండు ఎడ్ల బండు అనుకున్నావా ఏంటి జరగడానికి? ఒక్కేంచు జరిగినా నేను కింద పడిపోతానే అలివేలు. ఇద్దరి మధ్య నేను అప్పడం అయిపోతున్నానే. అవ్వాలనే కదా. పద్దు నేను పడిపోయేట్టున్నానే. బావని గట్టిగా పట్టుకో అలివేలు, అస్సలు కింద పడవు. పట్టుకో. కాసేపు ఓపిక పడితే గుడికి వెళ్ళిపోతాం. టెన్షన్ పడకండి. మాజీ ప్రియురాల మీద మనసు చావక బండెక్కించుకున్నావు కదా, నీ సంగతి చెప్తాన్రా. పద్మావతి ప్లాన్ వర్కౌట్ అయిందో లేదో ఈ చిట్టిగాడైనా ఫోన్ చేసి చెప్పచ్చు కదా. అమ్మాయి అబ్బాయి గుడి నుంచి రాగానే దిష్టి తీయి. అలాంటి దిష్టి దోషాలు పోవడానికే కదండి గుడికి పంపించాం.
అమాయకత్వమా అతి తెలివా? అయ్యయ్యో నేను మామూలుగానే అన్నానండి. అయితే నేను చెప్పింది చెయ్యి. సరేనండి. ఎక్కడికి రా రాముడు? పంచాయతీ ఆఫీసులో చిన్న పనుందిలే. హ్మ్. వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదని చాలాసార్లు చెప్పావనుకో. ఈ ఒక్కసారికి వెళ్ళరా నాయనా. ఏమైందండి? అక్కడ ఏముందని అలా చూస్తున్నావురా? కనబడుతుందిగా, పందిర్రాట. అయితే ఆ ఇంటి కాకి నా ఇంటి మీద వాళ్తేనే తట్టుకోలేను. ఆ ఇంటి పందిర్రాట నేను నా ఇంట్లో పడుతుంటే కంపరంగా ఉంది. ఉమ్, ఇది మరీ చాదస్తంగా ఉందిరా రాముడు. చాదస్తమా? కాదా మరి? నాకు మాత్రం ఈ నీడ నన్ను చూసి హేళనగా నవ్వుతున్నట్టు అనిపిస్తుంది. అవును జానకి, పందిర్రాట కొడుకు పెళ్లి కోసమే కదా నాటారు. అయ్యుంటుందండి. మరి ఆ ఇంటి నుండి బాజా భజంత్రులు వినపడలేదు, మంగళ వాయిద్యాలు గోల్లేదు, అసలు ఆ ఇంట్లో పెళ్లి సందడే కనపడలేదు. ఏమైందంటావు? అబ్బా ఆ ఇంటి సంగతి మనకెందుకులేండి. ఇంతకు ముందు రాసుకు పూసుకుని తిరిగేవారు కదా, గోడ చాటు నుండి చెవులు కొరుక్కుంటూ ఉండేవాళ్ళు. ఈ మధ్య అంటీ అంటున్నట్టుంటున్నారంటే. అదేం లేదులేండి. పంచాయతీ ఆఫీసులో ఏదో పని ఉందని చెప్పావుగా, బయలుదేరు రాముడు. ఆ పని తర్వాత చూస్తాను. ఇప్పుడు కొత్త పని పెట్టుకున్నాను. కొత్త పనా? అవును. ఏంట్రా అది? దాని కొడుకు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో అన్ని విషయాలు తెలుసుకునే పని. ముందు ఈ పని ముగించాలి. ఏమన్నారా రాముడు? 25 ఏళ్ల వయసొచ్చినా ఒక్కసారి కూడా తల్లిదండ్రులను చూడడానికి వాడు రాలేదంటే నాకెందుకు అనుమానం కలుగుతుంది. 1-2 సార్లు వచ్చి వెళ్ళాడంట్రా. నువ్వు చూసావా? చూడలేదు. కొంప తీసి వాడు మన మధ్య నాకు తెలియకుండా తిరుగుతున్నాడా? వాళ్ళు నాటకాలు ఆడుతున్నారా, లేక నేను కనిపెట్టలేకపోతున్నానా? ఎందుకో నాకు చాలా అనుమానాలు కలుగుతున్నాయి. ఈ క్షణం నుంచి వాణ్ణి కనిపెట్టే పనిలోనే ఉంటాను. ఇదేంటే ఉన్నట్టుండి ఇలా మారిపోయాడు? ఎన్నిసార్లని తప్పించుకుంటాడు? ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. ఆయన నిజం తెలుసుకోవడానికే బయలుదేరారంటే ఆ రహస్యం ఎంత చీకట్లో ఉన్నా కనిపెడతారు. తెలుసుకున్న తర్వాత మీ మీద మహా అయితే ఉమ్మేస్తాడు. అదే నన్నైతే మోసం ఎందుకు చేశావని నరికినా నరుకుతారు. ఇదెక్కడ కర్మరా భగవంతుడా? అలివేలు, మన ముగ్గురం ఇలా బండి మీద వెళ్తూ ఉంటే ఊరి జనం నవ్వుకుంటున్నారు. ముగ్గురం వెళ్తున్నందుకు కాదే,
ఈ బండి మీద మరో బండి కూర్చున్నందుకు జనం నవ్వుతున్నారు. అవునవే అను, తోడబుట్టిందని నువ్వు కాక ఇంకెవరంటారు? అవును బావా, ఏంటి పద్దు? మనం ముగ్గురం ఇలా వెళ్తుంటే నీకేమనిపిస్తుంది? అనిపించడానికి ఇందులో అంత స్పెషల్ ఏముంది? నాకొకటి అనిపించింది బావా. ఏంటది? సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పద్మావతి అలవేల మంగ తయారులను బండి మీద ఎక్కించుకుని వెళ్తున్నట్టుంది. పద్దు, ఏంట చెత్త పోలిక? నేను అన్న దాంట్లో తప్పే ఉంది అలవేలు. తప్పుగా తీసుకునే వాళ్ళకి తప్పు ఉన్నట్టే అనిపిస్తుంది పద్దు. అబ్బబ్బబ్బబ్బా, ఆపండి మీ గోల. మనం సైలెంట్ గా గుడికి వెళ్ళాలి. ఎవరు అరవకండి. బావ బావ, బండాపు బండాపు బండాపు, ఆపండి. ఎందుకు పద్దు? ఏమైంది? ఎందుకు ఇక్కడ ఆపమన్నావు? చెప్తాను, చిన్న పనుంది. ఏంటది? చెప్తాను అలవేలు. ఈరోజు గుడికి వెళ్ళనిస్తావా లేదా? అవతల టైం అవుతుంది పద్దు. అబ్బా వెళ్దాంలే అలవేలు. బావగారు మీరు కూడా దిగండి. ఇప్పుడైనా చెప్తావా? ఇలా రండి, చెప్తాను. రా బావా, రండి. రామచిలక అన్ని కరెక్ట్ గానే చెప్తుందా? చెప్తుంది మేడం. చిలక జోష్యం చెప్పించుకుంటే ఎంత తీసుకుంటారు? జోస్యం చెప్పించుకుంటే 30 రూపీస్ మేడం. మీ మనసులోని మాటని చెప్పిందంటే మీ మనసుకు తోచినంత ఇవ్వండి మేడం. కూర్చోండి మేడం, కూర్చోండి. పద్దు, అవతల గుడికి టైం అవుతుంది. యువతల్లో దుకాణం పెడుతున్నావేంటి? 2 నిమిషాలు అలవేలు, వెళ్ళిపోదాం. కూర్చోండమ్మా. ఇదిగో రామచిలక, బాగున్నావా? నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తావా? మా అలివేలుకి కొత్తగా పెళ్ళైంది. అలివేలు కడుపులో కాయ ఎప్పుడు కాస్తుందో చెప్తావా? నా బావ తండ్రి ఎప్పుడవుతాడో చెప్తావా? ఏయ్, నీకేమైనా పిచ్చా? పెళ్ళి 2 రోజులు కాలేదు, అప్పుడే ఈ ప్రశ్నలేంటి? అది కూడా ఆ చిలుకతో. అయ్యో, చిలకే కదా అని అంత ఈజీగా తీసిపారే కలివేలు. చిలక ఖచ్చితంగా నిజం చెప్తుంది. అవును మేడం, నా చిలక ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్తుంది. ఇలా వచ్చి కూర్చోండి మేడం, మీ జాతకం చెప్తుంది. నాకేమీ అవసరం లేదు. చెప్పించుకో అలివేలు. అవసరం లేదని చెప్తున్నానుగా. అంత ఇంట్రెస్ట్ నమ్మకం ఉంటే నువ్వు చెప్పించుకో. ఏంటి అలా మాట్లాడుతున్నావు? పద్దు, ఇష్టం లేని వాళ్ళని ఇబ్బంది పెట్టు ఎందుకు? వదిలే, కావాలంటే చిలక జాతకం చెప్పాలంటే ముందు డబ్బులు పెట్టాలి తల్లి. అవునా? సరే బావా, డబ్బులివ్వు. ఇదిగో. ఇదిగో. చూడమ్మా రామచిలక, పద్మావతి జాతకం చెప్పమ్మా. రామ్మా తల్లిరా. తోడబుట్టిన దానికోసం ఏ ఆడపిల్ల చేయని త్యాగం చేసింది. పద్మావతి జాతకం బాగుండాలి తండ్రి. రామచిలక, నీ జాతకం తీసింది తల్లి. అందులో ఏముందో త్వరగా చెప్పండి. చెబుతా తల్లి, చెబుతా. దేశంలోని దరిద్రాలన్నీ దీని జాతకంలోనే ఉండాలి దేవుడా. అలా రావాలి కార్డు. ఏమొచ్చిందో తొందరగా చెప్పండి. కంగారెందుకు తల్లి, చెప్పడమే కాదు చూపిస్తాను చూడండి.